Welcome back to my channel and welcome back to day 3 of video editing season in short. So day 2 kuda nenu clear explain chesanu and that to the very basic tools. So our tools telustene meeku video editing anedi the basic vastundi and simple video editing meer chesukovachu. ఈ వీడియోలో a little bit advanced editing చెప్తున్నాను. దట్ ఇంక్లూడ్స్ ఫిల్టర్స్, యానిమేషన్స్ అండ్ ఎఫెక్ట్స్. అవి ఎలా మీ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎలా మనం అక్వైర్ చేసుకోవాలి ఇన్ షార్ట్ నుంచి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వీడియో. అండ్ మ్యాక్సిమం మనకి ఫ్రీగానే ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఫిల్టర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫ్రీగానే ఉన్నాయి. మీకు ఇంకా హై లెవెల్ సినిమాటిక్ వీడియోస్ అలా కావాలంటే ప్రో పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రీగానే మనకు యాప్లు ఉన్నాయి. నేను క్లియర్గా ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ అవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ వీడియో కాన్ బి వెరీ సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో గైస్, నేను ప్రీవియస్ ఎడిటింగ్ వీడియోస్లో చెప్పినట్టే ఫస్ట్ ఇన్షాట్ ఓపెన్ చేసి వీడియో సెలెక్ట్ చేసి న్యూ అని ఒత్తి మనం వీడియో తీసుకోవాలి. సో దాని తర్వాత నేను రొటేట్ ఆప్షన్ వాడుతున్నాను టు గెట్ ఇట్ ఇంటూ ప్రాపర్ పొజిషన్ టు ఎడిట్ అనేది నేను రొటేట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్కి తెచ్చుకుంటున్నాను. అండ్ లేటర్ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్స్కి వెళ్తున్నాను. మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ ఎఫెక్ట్స్ లైన్ ఉంటుంది, లేదా డైరెక్ట్ ఇన్షార్ట్ ఫ్యూచర్స్ లైన్ విజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. బేసిక్, గ్లిచ్, వైబ్రేట్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అండ్ అక్కడ వాల్యూ అని ఉంది చూడండి. ఆ వాల్యూ వచ్చేసి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ కావాలి, లైక్ 3 మొత్తం కావాలా లేకపోతే కొంచెం కావాలా అన్నట్టు. ఇక్కడ 3 ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా, అది రొటేట్ ఆప్షన్స్. మీకు ఫాస్ట్ కావాలా రొటేటింగ్, లేకపోతే మీడియం లెవెల్లో కావాలా లేకపోతే స్లో కావాలా, ఆ మోడ్స్ మీరు అకార్డింగ్లీ సెట్ చేసుకోవచ్చు. సో వాల్యూ కూడా నేను చెప్పినట్టు మీకు మొత్తం ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం విజిబుల్ కావాలా లేకపోతే ఓన్లీ కొంచెం కావాలా. లుక్ ఎట్ దిస్, మొత్తం ఉంది. ఇప్పుడు మన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. సో అట్లా మీకు మొత్తం ఎఫెక్ట్తో వీడియో ఉండిపోవాలా, లేదా వీడియో కూడా క్లారిటీ ఉండాలా, కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ ఇది. సో మీకు ఇన్షార్ట్ ప్రో అన్లాక్ కావాలంటే అక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, మల్టీ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి కింద. అవి ప్రో ఆప్షన్ ఉన్న వాళ్ళకి అవి అప్లికేబుల్ అవుతాయి, అక్వైర్ చేసుకోవచ్చు మనము. లేకపోతే జనరల్ నార్మల్ కూడా ఉంటాయి. సో అట్లా ఒక ఫీచర్ తీసుకొని మీరు దాన్ని డ్రాగ్ చేయొచ్చు ఆ పర్టికులర్ పార్ట్ వరకు కావాలని. లేదా ఐదర్ ఇక్కడ కూడా మీకు స్ప్లిట్, డెలిట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అలా అయినా మీరు చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ వచ్చేసి లైక్ మొత్తానికి వీడియో మొత్తానికి కావాలా లేకపోతే ఓన్లీ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో కావాలా అనేది సెట్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ అది ఆబ్జెక్ట్. ఫ్రేమ్ వచ్చేసి లైక్ ఫ్రంట్ వచ్చేసి ఇట్ మూవ్ టు ఫ్రంట్. సో ఆ ఎఫెక్ట్ అనేది ఫ్రంట్కి వచ్చేసింది. లైక్ వీడియో మొత్తానికి అప్లిక్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ అట్లా డిఫరెన్స్ లేదు. కాపీ వచ్చేసి ది సేమ్ ఎఫెక్ట్ ఇంకోసారి వీడియో కాపీ అయింది. సో సేమ్ ఎఫెక్ట్ 2 times వచ్చింది మీకు. అండ్ డూప్లికేట్ అనేది ఎక్స్ట్రా, లైక్ మీకు ఇంకో వీడియో ఉంటే ఇంకో వీడియో కూడా సేమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అవి నార్మల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏఐ ఎఫెక్ట్. సో ఏఐ ఎఫెక్ట్లో మన బాడీ ఉంటుంది చూడండి పర్టికులర్, దాన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు విత్ యాడింగ్ సమ్ ఎఫెక్ట్స్ టు ఇట్. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి అది. అండ్ కింద కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది కదా, డిఫరెంట్ కలర్స్. మీకు స్టాండర్డ్గా ఒక కలర్ వాళ్ళు ఇస్తారు. అడిషనల్గా మీరు కలర్స్ యాడ్ చేసుకోవాలంటే ఆ కలర్ ప్యాలెట్ యూజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అకార్డింగ్ టు మీ డ్రెస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసుకుంటే ఆ కలర్స్ అనేవి కూడా చేంజ్ అవుతాయి యూజింగ్ దట్ కలర్ ప్యాలెట్. సో ఇలా మీకు డిఫరెంట్ ఏఐ ఎఫెక్ట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు యువర్ వీడియో ప్రిఫరెన్సెస్ మీరు ఆ ఏఐ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గెటింగ్ ఇంటూ ఆ ఫిల్టర్స్. ఫిల్టర్స్ అనేది ఏంటంటే యాడింగ్ కలర్స్. మీకు ఒరిజినల్ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి, బ్లాక్ అండ్ వైట్కి చేంజ్ చేయాలి, అయితే వింటేజ్ లుక్, పింక్, లాట్, మూడ్ 1 అలా మీకు డిఫరెంట్ కలర్స్ కావాలంటే వీడియోస్కి కలర్ ఫిల్టర్స్ మీరు ఇది వాడచ్చు. అండ్ అక్కడ 100 అనే ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, అది బ్రైట్నెస్. మీకు ఆ కలర్ మొత్తం కావాలా లేకపోతే కొంచెం ఒరిజినల్గా అది 2 మిక్స్ అయి కనిపించాలా, ఇన్ దట్ వే అది మనకు షోకేస్ అవుతుంది. లైక్ మొత్తం అదే ఎఫెక్ట్ ఫిల్టర్ కలరే కావాలంటే అది ఉంటుంది, లేదా కొంచెం మన ఒరిజినల్ కలర్ అండ్ కొంచెం ఫిల్టర్ కలర్ అకార్డింగ్లీ మనం సెట్ చేసుకోవాలి అది. అండ్ అడ్జస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆటో అనేది అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది, కానీ అది ప్రో ఫీచర్ వాళ్ళకి. ఫస్ట్ లైట్నెస్ అన్న బ్రైట్నెస్ అన్న ఒకటే ఫీచర్. మనకి ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనము, లైక్ డల్ కావాలా లేకపోతే బ్రైట్ కావాలని.
ఇక్కడ పైన రీసెట్ అడ్జస్ట్, మనకు వద్దంటే రీసెట్ చేసేసుకోవచ్చు, ఒరిజినల్ ఫ్రేమ్కి వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ వచ్చేసి లైటర్ అండ్ డార్కర్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కాంట్రాస్ట్ చేస్తుంది. వార్మ్త్ అనేది సెట్స్ ది వార్మ్త్ కలర్, లైక్ వార్మ్త్ కూలర్ ఉండేదానికి సెట్ చేస్తుంది. టింట్ అంటే గ్రీన్ కలర్ కానీ మెజెంటా కలర్ కానీ షిఫ్ట్ చేస్తుంది ఉన్న కలర్స్ అన్నిటినీ. సాచురేషన్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది కలర్స్ అనేది మనకి అడ్జస్ట్ చేస్తుంది. అది లైక్ ఐదర్ మన డార్క్ కలర్ లైట్ కలర్ అనేది ఆ ఇంటెన్సిటీ అన్న బ్రైట్నెస్ అన్న సిమిలర్ రెండు. కర్వ్స్ అనేది కూడా సేమ్ కలర్. మనము నేను ఆ కర్వ్స్ స్పీడ్లో చెప్పాను కదా, సేమ్ ఫంక్షనాలిటీ ఇక్కడ కూడా. మనం పర్టికులర్ వీడియో కర్వ్ యాడ్ చేసుకుని అక్కడ ఏ కలర్ కావాలో మనం యాడ్ చేసుకోవచ్చు కర్వ్స్ వాడి. సో అది కర్వ్ ఫంక్షనాలిటీ. ఫేడ్ వచ్చేసి కలర్స్ని సాఫ్టెన్ చేస్తుంది మనకి, లైక్ ఎక్కువ బ్రైట్ లేకుండా సాఫ్ట్ కలర్ చేస్తుంది. లైట్ ఏరియాస్ దగ్గర హైలైట్ చేయడానికి హైలైట్స్ వాడతాము, డార్క్ ఏరియాస్ దగ్గర హైలైట్ చేయడానికి షాడోస్ వాడతాము. ఈ రెండు ఫంక్షనాలిటీ షాడో హైలైట్స్, లైట్ అంటే హైలైట్, షాడోస్ అంటే డార్క్ కలర్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అప్లికేబుల్ ఉంటాయి మీరు. సో నెక్స్ట్ ఆప్షన్ కలర్ వచ్చేసి ఓవరాల్ వీడియోకి ఒకే కలర్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఫీచర్స్ అన్ని కలర్స్ని డిఫరెంట్ షేడ్స్గా మారుస్తుంది మనకి అకార్డింగ్లీ. ఈ ఫీచర్ వచ్చేసి ఎడ్జెస్ని డార్క్ చేసి సెంటర్ని మాత్రం బ్రైట్ చేస్తుంది. సో దీనికి ఎడ్జెస్ని డైమెన్షన్స్ని షార్పెన్ చేస్తుంది. షార్పెన్ దానికి గ్రెయిన్ అండ్ ఫిల్లింగ్ గ్రెయిన్ వచ్చేసి సినిమాటిక్ టెక్స్చర్ ఫీల్ అనేది ఈ రెండు యూజ్ చేసి మనం వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. అదలా సెట్టింగ్స్ అన్నిటికీ మనకి లైక్ అన్ని ఫీచర్ చూసింది సెట్టింగ్స్లో అప్లికేబుల్ ఉంటాయి. ఓకే అంటే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, లైక్ మనం అప్లికేబుల్ అక్వైర్ చేసి వీడియోకి యాడ్ చేసుకొని. నెక్స్ట్ యానిమేషన్స్ ఓపెన్ చేశాను నేను. యానిమేషన్స్లో మీకు ఇన్ అవుట్ కాంబో అండ్ లూప్ ఉంటాయి అండ్ టైమర్ కూడా ఉంటుంది మీకు. లైక్ ఇన్ ఫీచర్ యాడ్ చేసి, ఇన్ అంటే స్టార్టింగ్ నుంచి యాడ్ అవుతుంది మీకు, అవుట్ అంటే ఎండింగ్ ఆఫ్ ది వీడియో నుంచి యాడ్ అవుతుంది, కాంబో అంటే ఇన్ అండ్ అవుట్ ఒకేసారి వీడియోకి యాడ్ అవుతుంది. సో ఆ టైమర్ వచ్చేసి మీకు ఎంతవరకు కావాలి అదే అనేది ఆ టైమర్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ అనే వీడియో మనకి ఇంత స్పెసిఫిక్ టైంలో కావాలి అని అనుకుంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్లీ మనకు 2 seconds 3 10 seconds అట్లా ఎట్లా కావాలో ఆ వేలో యాడ్ చేసుకోవాలి. సో లూప్ అనేది రిపీటింగ్ ది సేమ్ థింగ్ ది అదర్ టైమ్. సో అదే రిపీట్ అవుతూ మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసి టు కీప్ ది స్టార్ట్ పొజిషన్, నెక్స్ట్ వచ్చేసి టు కీప్ ది ఎండ్ పొజిషన్. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కట్అవుట్. కట్అవుట్లో మీకు లైక్ వాట్ అంటే మనకి ఆ ఇమేజ్ ఉంది కదా, నా పర్టిక్యులర్ ఫోటో అది ఒక్కటే నాకు కావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం వద్దు అంటే కట్అవుట్లో క్రోమా యూజ్ చేసి అక్కడ స్ట్రెంగ్త్ అండ్ షాడోస్ ఉన్నాయి. మనము అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఏ పార్ట్ వద్దో ఆ సర్కిల్ కనిపిస్తున్న కర్సర్ లాగా ఆ పార్ట్ దగ్గరికి వెళ్తే ఆ పార్ట్ అనేది అది రిమూవ్ చేసేస్తుంది. అండ్ మనకి ఎంతవరకు రిమూవ్ కావాలి, టోటలా లేకపోతే కొంచెమా అనేది ఆ స్ట్రెంగ్త్ అండ్ షాడోస్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి అలా లైక్ రిమూవ్ అయిపోతుంది అది వద్దనే పార్ట్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయ్యి ఓన్లీ నా ఫోటో మాత్రం ఒక్కటే విజిబుల్ ఉంది. మనకి వద్దు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బ్యాక్ కావాలంటే అక్కడ రివర్స్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేస్తే అగైన్ విల్ గెట్ బ్యాక్ ది హోల్ థింగ్. వద్దు ఫోటోనే కావాలంటే ఒక టిక్ మార్క్ కొట్టిస్తే విల్ గెట్ ఇట్ లైక్ దట్. So guys, the next option I select is mask.
మాస్క్ వచ్చేసి మీకు వీడియో ఆ పర్టికులర్ పార్టే కావాలి ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో అక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అది మీకు మీ సెంటర్ ఫేస్ కావాలా లేదా సైడ్ ఆఫ్ ది వీడియోకి కావాలా అనేది మీ దాంతో ఆల్టర్నేట్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఏ షేప్లో మనకి ఆ వీడియో సెంటర్ పార్ట్ అనేది హైలైట్ కావాలో ఆ షేప్లో మీరు పెట్టుకొని, ఇది అయితే వీడియో ఫోటో రెండిటికి అప్లికబుల్. అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా స్క్వేర్లో సర్కిల్ లోపల, అది బ్రైట్నెస్ పెంచుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు అకార్డింగ్లీ. సో ఇప్పుడు నేను ఇదే వీడియో నేను రీల్ చేశాను, దానికి ఎలా షూట్ చేశాను, ఏమేమి ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ అన్నీ వాడానో అన్నీ నేను మీకు చూపించాను ఇక్కడ. అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. డోంట్ మిస్ టు వాచ్ ఇట్. అండ్ ఈ వీడియో కింద మీకు హెల్ప్ఫుల్ అయిందా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇన్షార్ట్ వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేస్తున్నాను. మనకి ఫ్రీ రిమూవ్ ఆప్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫ్రీ రిమూవ్ ఒక్కొక్కసారి మనకి యాడ్స్ వచ్చి అలా కూడా రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఎడిటింగ్ నేను మీకు ముందు అన్నీ చెప్పాను కదా, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్స్ అన్నీ వాడే నేను దీనికి ఎడిట్ చేస్తున్నాను. ఎలా చేశానో చూడండి అండ్ అవుట్పుట్ కూడా మిస్ కాకుండా చూడండి మీరు. సో ఆఫ్టర్ వీడియో ఎడిటింగ్ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇట్లా కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతుంది. అవి మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా వాళ్ళు అవే సెట్ చేశారు. మీకు క్లారిటీ ఇంకా ఎక్కువ అంటే 2K 4K సెట్ చేసుకోవచ్చు, లేదా స్పేస్ తక్కువ ఉందంటే ఇంకా రెడ్యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ రేట్ ఫార్మాట్ కూడా మనకు అప్లికేబుల్ ఉంది. అకార్డింగ్లీ మీరు వీడియోకి సెట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మనకి సేవ్ అవుతుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ ది 100% ఆఫ్ ఇట్. సో అది వస్తే మనకి ఇట్లా మొత్తం ఫినిషింగ్ అని వస్తుంది. మీరు వేరే యాప్ సైడ్ ఉండకూడదు, సేవ్ చేసేటప్పుడు ఇదే యాప్లో ఉండి చేస్తేనే అది ఫినిష్ అవుతుంది. అది ఫినిష్ అయిపోయాక ఒక యాడ్ వస్తుంది అండ్ దట్ గెట్స్ ఆటోమేటిక్లీ సేవ్ టు యువర్ ఫొటోస్. సో మనం సేవ్ చేసే అవసరం లేదు, ఇక్కడ సేవ్డ్ అని చూపించేస్తుంది, ఆటోమేటిక్గా ఫొటోస్ సేవ్ అవుతుంది. మీరు వేరే దగ్గర పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ అప్లికేబుల్ ఉన్నాయి. మీకు అవుట్పుట్ చూసేసండి ఇప్పుడు వీడియో అవుట్పుట్. అందంగా లేనా, అసలు ఏం బాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు. అందంగా లేనా, అసలేం బాలేనా, నీడు చూడు కాననా. అందంగా లేనా, అసలేం బాలేనా, నీడు చూడు కాననా. సో గైస్, దిస్ ఈస్ ద డే 3 ఆఫ్ వీడియో ఎడిటింగ్ సిరీస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేసే వీడియో షూట్ చేసేటప్పుడు. అండ్ ఎడిటింగ్ అంటే నేను మీకు చెప్తుంటే నేను కూడా ఇంకా న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇన్షార్ట్లో. అండ్ నెక్స్ట్ వీడియోతో నేను ఇంకో మంచి ఇన్షార్ట్ ఫీచర్తో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో కిందే. సో యాజ్ యూజువల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు వీడియో ఎడిటింగ్ సిరీస్లో పార్ట్ 1 and 2 చూడకపోతే ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వీడియో తర్వాత ఇమీడియట్గా ఇలా 2 కూడా చూసేసేయండి. సో ఈ వీడియోకి అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.
అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి ఎడిటింగ్ సిరీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ వేరే నా బ్లాగ్స్ నోట్స్ కూడా మిస్ అవ్వరు. అండ్ బెల్ ఐకాన్ కొడితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాలో కూడా వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఈ అప్డేట్స్ని అక్కడ కూడా ఇస్తా కాబట్టి రెండిట్లో యూస్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ యూట్యూబ్లో వచ్చి చూడొచ్చు. సో ఈ వీడియోకి అంతే. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. Bye guys, let's meet next week with a new video and then bye bye. Take care.